महागणाधिपते नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ మహాశివరాత్రి అంటే మనకి శివరాత్రి అనుకోగానే శివనామస్మరణ మనకి చూడండి, మనకి అన్ని ఊర్లు మహాశివరాత్రి అనేటప్పటికీ మొత్తం ఈ యొక్క శైవ క్షేత్రాలు, మొత్తం మనం ఉండే మహానగరాల్లో ఉండే శివాలయాలు కావచ్చు, లేకపోతే మనకి ఇలా ఏవైనా అంటే ప్రత్యేకంగా శివాలయం అంటూ లేకపోయినా మనకి సర్వదేవతలు ఉన్న దాంట్లో కూడా, అంటే మామూలుగా మనకి ప్రధానంగా ఈశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, ఇలా అన్ని దేవతలతో ఉన్న చోట కూడా మనకి విద్యుత్ దీపాలతో వాటిలతో అలంకరించి మనకి శోభాయమానంగా మనకి ప్రతి గుడి కూడా ఈ మహాశివరాత్రి రోజు కనపడుతూ ఉండడం అనేది మనం గమనించవచ్చు. అయితే ఈ శివరాత్రి రోజు విశేషంగా చేసేది ఏమిటి అంటే ఈరోజు దీపారాధన, అభిషేకము, ఉపవాసము, అలాగే జాగరణ, ఇవన్నీ కూడా మనకి ఎంతో మేలు చేస్తాయి. అందుకనే మనకి పెద్దవాళ్ళు చెప్పేది కూడా ఏం చెప్తారు, జన్మానికో శివరాత్రి అని చెప్తారు. కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన్న ఏ చిన్న పని చేసినా, అంటే ఏ చిన్న మంచి పని చేసినా, ఏ చిన్న మంచి ఒక ధర్మపరమైన ఏ పని చేసినా కూడా దానికి ఈశ్వరుడు భక్తులకి కట్టుబడి ఉంటాట. కాబట్టి అలాంటి ఈ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలంటే ఈరోజు అందరూ కూడా ఉపవాసము, అలాగే అభిషేకము, జాగరణ ఇవన్నీ చేయాలి. మరి అసలు మనకి పురాణాల ప్రకారం చూసుకున్నప్పుడు, దీంట్లో మనకి శివ పురాణం కానీ చూసుకున్నప్పుడు, శివ పురాణాంతర్గతంగా చూసినప్పుడు మనకి ఒక కథ కనబడుతుంది. అంటే ఈ యొక్క బ్రహ్మ అలాగే విష్ణువు కూడా వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని వాళ్ళిద్దరూ చాలా వాదన వేసుకుని చివరికి పోరాటం వరకు వెళుతుంటే, దేవతలు ఈ యొక్క సమస్యని కేవలం ఈశ్వరుడు మాత్రమే తేల్చగలడు అని చెప్పి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళగా, ఈశ్వరుడు ఆయన ఒక అగ్నిగోళాన్ని సృష్టించి ఇది ఆది ఎక్కడ ఉంది, అంత్యం ఎక్కడ ఉంది అని చెప్పమని ఇద్దరిని పంపిస్తాట. ఎవరిని? బ్రహ్మ విష్ణువుని పంపిస్తే విష్ణువు అంతా తిరిగి వచ్చి ఆయనకి ఎక్కడా కనిపించలే. ఎక్కడి నుంచి ఆది ఉందో ఎక్కడో కనిపించలేదు. కానీ బ్రహ్మదేవుడు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఆయన అలా ప్రయాణం చేస్తుండగా ఒక కీటకం కనిపిస్తుంది. అంటే మన కేతకి పత్రం అంటాం కదా, ఆ కేతకి పత్రానికి సంబంధించింది ఒకటి కనబడితే అప్పుడు నన్ను ఇలాగా విష్ణువు చూసి రమ్మన్నాడు ఈ యొక్క ఈశ్వరుడు, కాబట్టి నేను చూశానని చెప్పు అని బ్రహ్మదేవుడు ఆ యొక్క కేతకీ పుష్పానికి అబద్ధం చెప్పమని చెప్తారు. సరే అని చెప్పుకుంటుంది. ఇలా మరి కొంత దూరం వెళ్ళాక కామధేను ఎదురవుతుంది. సరే, కామధేను కూడా బ్రహ్మదేవుడు ఇలాగే చెప్తాడు. సరే, కామధేను కూడా అలాగే అంటుంది. సరే, ఇటు బ్రహ్మదేవుడు అటు విష్ణువు వస్తాడు. విష్ణువుకి కనిపించలేదు, బ్రహ్మదేవుడికి కనిపించాడని అబద్ధం చెప్తుంది. ఎప్పుడైతే ఈ అబద్ధాన్ని తెలుసుకున్న మహాశివుడు ఈ కేతకీ పుష్పానికి శాపం ఇవ్వడం అనేది జరుగుతుంది. నువ్వు పూజకు ఉపయోగపడవు అని చెప్పి. అలాగే కామధేనును అడిగితే కామధేనువు కూడా బ్రహ్మదేవుడు చూశాడని మనకి ముఖంతో ఊపుతూ తోకతో కాదు అని చెప్తుంది. అంటే ముఖంతో అవునని చెప్పి తోకతో కాదు, చూడలేదు అని చెప్తుంది. అప్పుడు శివుడు గోమాతకు కూడా ఇదే శాపాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ నీ ముఖానికి పూజ ఉండదు, నీ పృష్ఠభాగానికి మాత్రమే పూజ అని చెప్పడం అనేది జరుగుతుంది. అందుకనే చూడండి, గోవు ఎక్కడైనా కనబడితే సాధారణంగా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా ప్రత్యేకంగా పూజల విషయంలోనే అక్కల్లా వెళ్ళి గబుక్కుమని ఎదరికెళ్ళి ఎవరు దండం పెట్టరు, వెనక్కి వెళ్ళి మన తోక దగ్గరే దండం పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇది సహజంగా మనకి జరిగిపోయే విషయం. అదేవిధంగా ఈశ్వరుడు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడని చెప్పి తెలుసుకుని బ్రహ్మదేవుడికి చెప్తారు, నీకు పూజలు భూలోకంలో నీకు పూజలు ఉండవు అని మనకి శపించారని. అయితే అది ఆ రోజు మనకి మాఘ మాసంలో వచ్చిన చతుర్దశి 14వ రోజని, ఆ రోజు మనకి ఈ మహాశివరాత్రి అని ఇలా మనకి శివపురాణంలో మనకి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే దీనికి అనుసంధానంగా మామూలుగా మనకి అందరికీ చెప్పుకునే అర్థమయ్యే రీతిలో కథ ఏమిటంటే, ఒక వారణాసికి సంబంధించిన ఒక బోయవాడు అడవిలోకి వెళ్ళాడు. ఆ అడవిలోకి వెళ్ళి ఆ రోజు
అతనికి చీకటి పడిపోవడం వల్ల ఇంటికి వెళ్ళలేక అక్కడ దగ్గరలో ఉన్న ఒక చెట్టునెక్కి కూర్చుని తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ చెట్టునెక్కి కూర్చున్నాడు. ఎక్కి కూర్చున్నాడే కానీ తన భార్యా పిల్లలు తన గురించి రోధిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారని ఇతను కన్నీటి చుక్కలు కారుస్తాడు, బాధపడతాడు. నా పిల్లలు, నా భార్య వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో నా గురించి అనుకొని అలా కూర్చుని, ఎందుకంటే అడవిలో ఉన్నాడు కదా, నిద్ర రాదు, ఏమీ ఆహారం దొరకలేదు కాబట్టి అలా కూర్చుని ఆ చెట్టుకున్న ఆకులను ఒక్కొక్కటి తెంచుతూ కింద వేసేశాడు. సరే అయిపోయింది. ఆ రాత్రి అంతా కూడా మెలకుగా ఉన్నాడు, ఏమీ ఆహారం స్వీకరించలేదు. తెల్లారింది, దిగాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఆ బోయవాడు శరీర ధర్మాన్ని చేసుకుని ఈ శరీరాన్ని చాలించడం అనేది జరిగింది. అతను శరీరం వదిలేసిన తర్వాత అతని కైలాసానికి వెళ్తాడు. ఏమిటి ఇతను కైలాసం వెళ్ళడానికి ఆంతర్యం ఏమిటి అంటే, ఆ బోయవాడు తప్పిపోయిన రోజు శివరాత్రి అని, కాబట్టి ఆ మహాశివరాత్రి రోజు అతను ఎక్కిన చెట్టు బిల్వదళం చెట్టు, అలాగే అతను ఏడ్చిన కన్నీటి బొట్టులు కింద చెట్టు కింద శివలింగం ఉంది కాబట్టి ఆ శివలింగం మీద పడ్డాయని, అది అభిషేకంగా మారింది. అలాగే అతను వేసిన వెళ్ళి ఎక్కే చెట్టు కూడా బిల్వదళం చెట్టు కదా, కాబట్టి ఒక్కొక్క ఆకుని తుంచి కిందకి వేశాడు. కాబట్టి ఆ వేసిన చెట్టు ఆకులు ఏవైతే ఉన్నాయో అవి కింద అర్చనగా మారేయని, మనకి ఉపవాసం ఉన్నాడు, ఏమీ తినలేదు, దొరకలేదు, కాబట్టి ఉపవాస ఫలితం దక్కింది. అలాగే రాత్రంతా కూడా ఏ జంతువులు వచ్చి ఏం మీద పడతాయో అని భయంతో రాత్రంతా నిద్రపోలేదు. మొత్తం మీద ఏమైంది అక్కడ, అతనికి అభిషేకము, అలాగే అర్చన, ఉపవాసము, జాగరణ, ఈ 4 ఫలితాలు కూడా బోయవాడికి దక్కాయి. కాబట్టి అతను కైలాసాన్ని పొందాడు అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతోంది. అంటే ఇదంతా కూడా మనకి ఈ శివరాత్రి రోజు ఎటువంటి పనులు చేయడం ద్వారా మనకి సద్గతులు కలుగుతాయి, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందుతాము. ఈశ్వర అనుగ్రహము అంటే మంగళకరము, మంగళకరుడు అంటే మన జీవితంలో అన్ని శుభాలని ఇచ్చేవాడు ఈశ్వరుడు. కాబట్టి అలాంటి శుభాలను ఇచ్చే ఈశ్వరుణ్ణి ఈ మహాశివరాత్రి రోజు కానీ మనం విశేషంగా మనకున్న శక్తిలోనే, అంతేగాని ఏదో అప్పులు చేసి తీసుకురమ్మని ఎవరూ చెప్పరు, తనకున్న దాంట్లోనే తన శక్తి కొలది చేసే పూజ, అర్చన, అభిషేకము కూడా అన్నీ చాలా ఉత్తమ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు ఈ జాగరణ అనే విధానాన్ని మనం రాత్రి అంతా కూడా ఉండి తెల్లవారుజామున వరకు ఉండి, తెల్లవారుజామున తర్వాత లేచి మళ్ళీ ఇక్కడ శివార్చన చేసి మహానివేదన చేసుకుని అప్పుడు భుజించాలి. అంతేగాని జాగరణ అనే పేరుతో అర్థం బద్ధం లేని సినిమాలు చూడడము, లేకపోతే ఏవో కూర్చుని ఆటలు ఆడుకోవడం, అంతాక్షరీలు, ఇవి కాకుండా ఆ జాగరణ అంతా కూడా భగవన్నామ స్మరణతోనూ, అలాగే భగవంతుడికి సంబంధించిన భజనలతోనూ వాటితోనూ ఇక్కడ కాలం గడపడం ద్వారా తప్పకుండా ఆ యొక్క ఈశ్వరానుగ్రహం పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ మహాశివరాత్రిని జన్మకో శివరాత్రి అనుకుంటాం కదా, కాబట్టి అందరూ కూడా ఈ మహాశివరాత్రిని సద్వినియోగం చేసుకుని ఆ యొక్క శివపార్వతుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.